అధికారంలో ఉన్నారు, బయట రావడం మీరు ఏమన్నా రిగ్రెట్ అవుతున్నారు? ఏం లేదు, అలాగేం లేదు. ఒకవేళ ఉంటే అధికారంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎస్, అక్కడ 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలని ఏం జరిగిందన్నది ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగారు. తర్వాత 3 పార్టీలు కలిసాయి. కలిసిన తర్వాత ఎలాగైనా కూడా కలిస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ అన్నది పెరుగుతుంది. ఆ తర్వాత ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగారు. ఆ తర్వాత వారు చేసిన సంక్షేమం కన్నా మేము ఎక్కువ చేస్తాం, సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా రోడ్ల పరిస్థితి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీటన్నిటి గురించి ప్రజల దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. సో 164 సీట్లు వచ్చాయి 3 పార్టీలకు కలిసి. అందులో మీరు అన్నట్టు జనసేనకి మొత్తం ఎంతమంది జనసేనకి ఎట్లా సాధ్యమైంది సార్? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ చూసినట్లయితే ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఇంత 100% స్ట్రైక్ రేట్ మీరు అన్నట్లు ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? అంటే ఏంటంటే 3 పార్టీల కోఆర్డినేషన్, ఆ తర్వాత ఒక మార్పు రావాలి అన్న ప్రజలలో అభిప్రాయం. సో ఇవన్నీ కూడా కలిసే తర్వాత ఈ 3 పార్టీలు కూడా సఖ్యంగా ఉండడం, అది కూడా చాలా విషయం. ఓటర్లు కూడా అనుకున్నట్టు వీళ్ళ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ వేరే క్యాండిడేట్ ఉన్నా కూడా, వేరే పార్టీ ఓటర్స్ ఉన్నా కూడా వాళ్ళ దానికి కోఆర్డినేషన్ బాగా జరిగిందన్నది మనం చూసుకోవచ్చు. ఆ విధంగా జరిగిన పరిస్థితి వల్ల ఆ విధంగా తీసుకురాగలిగారు.